నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. శివరాత్రి రాబోతోంది. మరి శివరాత్రి గురించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. అమ్మ మాటల్లోనే విందాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, శివరాత్రి ప్రత్యేకంగా రాత్రిపూట జరుపుకుంటూ ఉంటాం, జాగరణలు చేస్తూ ఉంటాం, ఉపవాసం చేస్తూ ఉంటాం. శివుడి కథలు కూడా మనం ఎన్నో చెప్పుకున్నాం, అద్భుతమైన కథల్ని. అయితే ఒక చిన్న ప్రశ్ననే కానీ దీంట్లో చాలా పెద్ద అంటే ఆచరించలేని విధానాలు ఉంటాయన్నమాట. అయితే ఈ శివరాత్రికి శరీరాన్ని మనసుని సంసిద్ధం ఎలా చేయాలి అని అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శివరాత్రి రాత్రి ఎందుకన్నారు అనేది ముందు తెలుసుకుని దీన్ని మనసు శరీరము ఎలాగా దీన్ని సంసిద్ధం చేసుకోవాలి అనేది తెలియజేస్తాను. లింగోద్భవ సమయం, శివుడు లింగంగా ఉద్భవించినటువంటి రోజుని శివరాత్రిగా మనం పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ అసలు లింగంగా ఉద్భవించినప్పుడు క్లుప్తంగా అందరికీ తెలిసిందే, క్లుప్తంగా చెప్పుకుందాం. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా నేనంటే నాకంటే నేను నీకన్నా నేను గొప్ప, నీకన్నా నేను గొప్ప, నేనే గొప్ప అని కొట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఇంకా ఆ యొక్క ఈ గొడవకి ప్రపంచం అంతా కూడా కంపించిపోతూ ఉంటుంది. దేవతలు కుయ్యో మర్రో అంటూ, ఎందుకంటే స్థితికారకుడు ఒకరు, సృష్టికారకుడు ఒకరు, వీళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉన్నారు. ఏంటయ్యా స్వామి అని శివుడి దగ్గరికి పరిగెడతారు అందరూ. పరిగెట్టేసరికి ఇలా ఉందా అని చెప్పి వీళ్ళ మధ్యలో ఒక అగ్ని శిఖలతో, అగ్ని తేజస్సుతో ఒక పెద్ద స్తంభం వస్తుందన్నమాట, పుడుతుంది. ఇదేంటి మధ్యలో ఇలా వచ్చింది అనేసరికి అసలు ఇది వచ్చింది కదా, ఆకాశం నుంచి ఒక వాణి వినిపిస్తుంది, దీని తుదా మొదలు కనుక్కోండి అని చెప్తారు. అంటే నేనంటే నేను గొప్పని కొట్టుకుంటున్నారు కదా, దీని మొదలు ఎక్కడుంది, చివరెక్కడుంది అని ఆకాశవాణి వినిపించినప్పుడు విష్ణువేమో వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆయనకి కనబడదు. ఇంకా ఆయనకి ఎక్కడ ఉందో, పాతాళం దాకా వెళ్ళిపోయినా ఎక్కడ ఉందో అది కనబడట్లే, చివర వచ్చేస్తాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్తాడు. ఈ పైకి వెళ్తున్నప్పుడు ఆయనకి ఏమీ దొరకదు. ఆయనకి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మొగలి పువ్వు కనిపిస్తుంది. ఈ మొగలి పువ్వు కనిపించి ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. ఒక పరమశివ భక్తుడు శివాభిషేకం చేసి శివుడి నెత్తి మీద నన్ను పెట్టాడు, అక్కడి నుంచి వస్తున్నానని చెప్పింది. అయితే నాకు సహాయం చేస్తావా అంటాడు. నేను శివుడి యొక్క చివర చూశానని చెప్పు అని చెప్తాడు విష్ణువుతో. బ్రహ్మదేవుడు మళ్ళీ ఎవరో చెప్పిస్తాడేమో అని సరే అంటాడు. ఈ లోపల కామధేనువు కనిపిస్తుంది బ్రహ్మగారికి, హంసరూపంలో ఉన్న బ్రహ్మగారికి. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని. నేను శివుడికి అభిషేకం చేసి నెత్తి మీద ఆ పాలు అభిషేకం చేసి వస్తున్నానని చెప్తుంది అనమాట. ఈ చెప్పినప్పుడు సరే నాకు సాయం చేస్తావా, ఇలా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తున్నాను, నేను బ్రహ్మదేవుడు శివుడి యొక్క తల చూశాడని చెప్పు అని చెప్తే సరే అని చెప్పి బ్రహ్మతో పాటు ఈ కామధేనువు మొగలి పువ్వు కూడా వస్తారు. ఏది ఆయనకి చెప్పడానికి అనమాట. సరే విష్ణు అంటే నాకు ఎక్కడా చివర కనపడలేదు, నీకు కనపడిందా అంటే నేను చూశాను అంటాడు బ్రహ్మదేవుడు. ఎలా చూసావు, మరి చూసావు అంటే ఏదో ఒకటి కావాలి కదా, నేను చూశానో లేదా మొగలి పువ్వుని చెప్పమను అంటే చూశాడు అని చెప్తాను. ఆయన ఇంకా ఒకళ్ళు చెప్తే ఎలాగ నేను నమ్మను, ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అంటే కామధేనువుని అడుగుతాడు. చూసారా బ్రహ్మదేవుడు అంటే అప్పుడు ఈ కామధేనువు ఏం చేస్తుందంటే తలతో ఇలా అని తోకతో చూడలేదని చెప్తుంది. ఓకే, అందుకే ఆవుకి శిరస్సు ముట్టుకోకూడదు, శాపం. ఎందుకంటే శిరస్సుతో అసత్యం చెప్పింది, తోకతో అసత్యం చెప్పింది. కాబట్టి ఆవుకి వెనక భాగం, పృష్ఠ భాగమే ఎందుకు ముట్టుకోవాలి అంటే శిరస్సు భాగం, అందుకే దోషం గోవుకి, ఎందుకంటే అసత్యం పలికింది కాబట్టి. అప్పుడు ఈ స్తంభం నుంచి శివుడు చీల్చుకుని వచ్చి ఉగ్రుడే నువ్వు చూసావా అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు నేను చూడలేదని చెప్పడం. మామూలుగా పంచముఖ బ్రహ్మ, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఊర్ధ్వం 5 ముఖాలున్న బ్రహ్మని ఏ ముఖంతో అయితే అబద్ధం చెప్తాడో ఆ ముఖాన్ని ఖండిస్తాడు శివుడు, నరికేస్తాడు. అప్పుడు ఆయన విష్ణువు శాంతించమని కోరి మళ్ళీ ఆయన శాంతించిన తర్వాత ఈ మొగలి పువ్వుకి శాపం, అందుకే శివ పూజలో మొగలి పువ్వు వాడకూడదని, ఆవుకి ముఖం పూజ చేయకూడదని అందుకే
శాపాలు అనమాట అవి. ఇది ఇది ఆ లింగం ఉద్భవించిన సమయాన్నే శివరాత్రి కింద మనం చేసుకుంటూ ఉంటాం. ఇంకా శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే సృష్టిలో ఉన్నది మొత్తము కూడా ప్రకృతి పురుషుడు. ఈ ప్రకృతి పురుషుడు యొక్క కలయికే కళ్యాణం. అంటే మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీయే కదమ్మా ఉన్నవి. ఇవి రెండూ ఉన్నవే, ఇవి రెండే ఉన్నవి సృష్టిలో. ఈ రెండిటి కలయికే జరిగింది అని చెప్పడానికే కళ్యాణం జరుపుకుంటూ ఉంటాం. ఇది శివరాత్రి యొక్క ప్రత్యేకత. ఇక మనస్సు శరీరం ఎలాగ సన్నద్ధం చేసుకోవాలి? ఆహారం ద్వారా. నీ ఆహారమే నీ మనస్సు, నీ ఆహారమే నీ శరీరం. సాత్వికమైన ఆహారాన్ని భుజించడం 2 రోజుల ముందు నుంచి చాలా అవసరం. అంటే ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ కారాలు కానీ లేకుండా ఉన్నటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించడము చాలా అవసరం. దీనివల్ల మనస్సు శరీరం కూడా సన్నద్ధత అవుతుంది. నువ్వు ఆ 3 రోజుల తర్వాత చేసే ఉపవాసంలో నీరసం రాకుండా ఉంటుంది సాత్వికమైన ఆహారాన్ని భుజించడం వల్ల. పాలు తాగడం, పళ్ళు తీసుకోవడం, ఏమైనా జ్యూస్ తీసుకోవడం, వీటి వల్ల ఏమవుతుంది, అప్పటికి నీరసం రాకుండా నీ శరీరము మనస్సు కూడా సన్నద్ధంగా ఆ శివరాత్రి జాగరణకి ఎక్కువ తిని నిద్ర, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి లేకుండా శరీరం కూడా ఆ జాగరణ చేయడానికి అనుగుణంగా శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే నీ శరీరం యాక్టివ్గా ఉంటుందో మనస్సు కూడా తేలిక పడుతుంది. ఆహారమే మనస్సు అని చెప్పానుగా, అది కరిగి నీ రక్తంలోకి వెళ్ళి నీ మనస్సు కింద మారుతుంది. ఎప్పుడైతే ఈ సాత్విక ఆహారాన్ని భుజిస్తావో నీ మనస్సు కూడా చాలా తేలికగా ఉంటుంది. అయితే ఇక్కడ మనస్సు అని మాట్లాడుతున్నాం కదా, ఏ పని చేసినా మనస్సుతో చేయాలి అని అంటూ ఉంటారు. అవునమ్మా. ఇక్కడ మనకు కష్టమైన పనే జాగరణ చేస్తాం, అలాగే ఉపవాసం ఉంటాం, కానీ ఏకాగ్రత ఉండదు. ఇక్కడ ఆ అభిషేకం చేస్తూ నీరు పోస్తూ ఉంటాం, కానీ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. అయితే పర్టికులర్గా శివుడి ధ్యానం చేస్తున్నప్పుడు మనము మనసుతో ఏ విధంగా రెడీగా ఉండాలి అని అంటారు? ఇక్కడ అసలు జాగరణ అంటే ఏంటో తెలియకపోవడమే మనం చేసే మొదటి తప్పు. జాగరణ అనేది ఏంటమ్మా, నిద్ర మానేయడం కాదు. అసలు జాగరణ అనేది ఎల్లవేళలా మెలకువగా ఉండడం, ఎప్పుడూ భగవంతుడి గురించి చింత చేయడమే జాగరణ. ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటాం. జాగరణ అంటే ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటావు, నేను ఊర్ధ్వముఖంగా భగవంతుడి కోసమే ప్రయాణం చేస్తూ ఉంటానని చెప్పడమే జాగరణ. ఎలా అది మనం అనుకుంటాం, ఖచ్చితంగా శివరాత్రి వస్తుంది, మనం డెఫినెట్గా జాగరణ చేయాలి, శివుడి పాటలే వినాలి, శివుడి గురించే ఆలోచించాలి, ఆ రోజంతా శివమయమే ఉండాలి అనుకుంటాం. కానీ మన మనసు, మన ఆలోచనలు కంట్రోల్లో ఉండవు కదా, ఎటెటో చంచలంగా వెళ్తూ ఉంటాయి. మనోజవం మారుతుల్య వేగం. మనసు కన్నా వేగమైన వాడట ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి మనసు కన్నా వేగమైన వాడు అంటే మనసుని మించిన వాడు ఉన్నాడనేగా అర్థం. అంటే ఇక్కడ ఏంటి అంటే అమ్మా, అసలు శివరాత్రి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, మామూలుగా ప్రతి నెల ఒక మాస శివరాత్రి వస్తుంది. త్రయోదశి చతుర్దశిల కలయికలో ఒక శివరాత్రి వస్తూ ఉంటుంది, మాస శివరాత్రి. ప్రత్యేకించి ఈ మహాశివరాత్రి లింగోద్భవ కాలం 1, 2 భౌగోళికంగా భూమిలో ఉత్తరగోళంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క స్థితి వల్ల నీలో ఉండేటటువంటి సూక్ష్మ శరీరం యాక్టివేట్ అయి ఉంటుందట. అంటే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా సుషుమ్న ప్రయాణం జరుగుతుందట. అందుకని ఇంత ఎనర్జీ ఉంటుంది శివరాత్రికి. అదేంటి భౌగోళికంగా కూడా నీ కొన్ని గ్రహాల స్థితి వల్ల నీ శరీరంలో, సూక్ష్మ శరీరంలో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా సుషుమ్న యొక్క ప్రయాణం జరుగుతుంది. ఇదే శివరాత్రి. ఈ ప్రయాణము ఎలా చేయాలి? కూర్చోవాలి, పద్మాసనం వేసుకోవాలి. అసలు జాగరణ ఎలా చేయాలి? భూకైలాస్ సినిమా చూడాలి టీవీలో, అంతే కదా. సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తాం, భూకైలాస్ సినిమా, నిద్ర రాకుండా ఉండడానికి ఆ టీవీ పెట్టుకుంటాం. అంటే అలా సినిమాలు అవి చూడొచ్చా? మరి చెప్తా విను, ఎంత భక్తివైనా కానీ చెప్తా విను. భూకైలాస్ సినిమా, ఆ తర్వాత ఇంకోటి ఏదో వేస్తూ ఉంటాడు, ఎప్పుడు చిరంజీవి సినిమా వేస్తా, ఇంకోటి శివుడు సినిమా ఏదో వేస్తూ ఉంటాడు అమ్మా. అందులో భక్త కన్నప్ప. ఇందులో ఏం చూస్తాం మనం, వాళ్ళేమో పరమ పవిత్రమైనటువంటి భక్తితో శివుణ్ణి ఆరాధించడం చూస్తాం, మనం మాత్రం టీవీ చూస్తాం. అవును, గమనించావా? ఇక్కడ అందులో ఉండే యాక్ట్రెస్ని, కృష్ణరాజు గారిని, వాణిశ్రీ గారిని, ఆ భక్త కన్నప్పలో ఏంటి ఇంకో సినిమా ఏదో చెప్పాను ఏంటో, అందులో ఉండే ఎన్టీఆర్ గారిని రావణాసురుడి కింద, ఇది చూస్తూ ఉంటాను తప్ప
అందులో ఉండే శివభక్తి మనకు అవసరంలా, మనకేంటంటే నిద్ర రాకుండా టైంపాస్ కావాలి ఇంతే. అసలు జాగరణ అంటే ఏంటో తెలియక, ఇప్పుడు చెప్పాను కదమ్మా, సహజంగానే ప్రకృతి వల్ల నీలో ఉండేటటువంటి సూక్ష్మ శరీరము ఊర్ధ్వముఖంగా భగవంతుడి దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉంటుంది శివరాత్రి రోజు. హాయిగా కూర్చోండి, ధ్యానం చేసుకోండి, ఇది జాగరణ అంటే. నాకు మనకి ఒక రకమైనటువంటి ఈ భవబంధాల నుంచి వీటి నుంచి ప్రశాంతత కలిగించేటటువంటి రోజు శివరాత్రి. అందుకే జాగరణ అంత ముఖ్యమమ్మా. జాగరణ అంటే ఏంటి? మెలకువగా ఉండడం. ఎలా మెలకువగా ఉండాలి? భౌతికంగా కాదు, ఏ అవస్థలో అయినా భగవంతుడి దగ్గరే ఉంటాను, భగవంతుడి కోసమే నేను ఉంటాను, భగవంతుడి కోసమే ప్రయాణం చేస్తాను అనేదే మెలకువ. ఇదే అర్థం కాక మనం భూకైలా సినిమా చూస్తూ ఉంటాం. కూర్చోండి, హాయిగా కూర్చొని హాయిగా చక్కగా చూడండి అమ్మా, అభిషేకం మొదలు పెడతాం అనుకోండి లింగోద్భవ సమయానికి, మనకు అది అయ్యి ఏంటి లఘున్యాసం, మహన్యాసం, ఏకాదశి చేస్తూ ఉంటాగా రుద్రాభిషేకాలు, అది అయ్యేసరికి 2-3 అవుతుంది, 2 అవుతుంది ఈజీగా. ఇంకొక 2 గంటలు హాయిగా ధ్యానం చేయండి. ఎప్పుడైతే మీరు నిజమైన ధ్యాన స్థితిలోకి వెళతారో మీకు ఒక శంఖనాదం కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇది నేను సొంతగా చెప్పడం కాదు, నేను అనుభవించి మీకు చెప్తున్నాను. ఓకే. ఈ లింగోద్భవ సమయానికి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో కొన్ని అవస్థలు దాటిన తర్వాత ఒక శంఖనాదం వినిపిస్తుంది. ఎలా అయితే అమ్మవారి పూజ చేసే వాళ్ళకి అమ్మవారి పట్టీలు శబ్దం వినిపిస్తూ ఉంటుందో, ఇంకా అసలు నువ్వు ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఈ చుట్టూ ఏమున్నాయో కూడా నీకు గుర్తురాదు. ఒక అవస్థకి వెళ్ళేసరికి నీ గుండె చప్పుడు నీకు వినిపిస్తూ ఉంటుంది. అంటే ఆ గుండె చప్పుడు దాటిన తర్వాత నీకు శివుడు కనిపిస్తాడు, అంటే ఆ యొక్క శంఖనాదం వినిపిస్తుంది. అది ఖచ్చితంగా లింగోద్భవ సమయంలో మీరు కనుక ధ్యానం చేయగలిగితే, ఇది నేను అనుభవించి చెప్తున్నాను, కనీసం శివరాత్రి రోజు కనీసం చేయగలిగితే, ఏమో జాగరణ అంటే ఇది. జాగరణ అంటే నీ సూక్ష్మ శరీరం సుషుమ్న మూలాధార చక్రంలో కుండలిని ఏదైతే ఉందో నిద్రపోతూ ఉంది, దాన్ని మేల్కొల్పి భగవంతుడి దగ్గరికి చేర్చేదే ధ్యానము. రైట్. అయితే ఈ శివరాత్రి రోజున ఉపవాస నియమాలు ఏంటమ్మా? ఉపవాసం అంటే నేను ఎప్పుడూ చెప్పేదే అమ్మా, కడుపు మార్చుకోవడం కాదు. ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా నివసించడము అంతే తప్ప పూరి చేసుకుందామా, పరవాణం చేసుకుందామా, ఉప్మా చేసుకుందామా కాదు. ఉపవాసం ఉన్నామనే కానీ రోజంతా చేసేది ఇదే కదా. పుచ్చకాయ తిన్నామా, చిలకడ దుంపలు తిన్నామా, ఇప్పుడు ఇక్కడ ఏమంటారు మొరంగడ్డ, ఆ మొరంగడ్డ తిన్నామా, లేకపోతే గులాబ్ జామున్ చేసుకున్నామా, రేపు శివరాత్రి. ఇది కాదండి ఉపవాసం అంటే. శరీరం పడిపోయేంతగా కష్టపెట్టకూడదు, ఎందుకంటే నీ దేవాలయమే క్షేత్రం. దేహం ఉంటేనేగా ఏమన్నా చేయగలిగేది. అయితే అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి అని అంటారు? ఉపవాసం ఏమో అతిగా తినేస్తే ఏముందమ్మా, ఇప్పుడు నువ్వు మృష్టాన్న భోజనం చేసావనుకో వెంటనే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. మరి నీకు నిద్ర వచ్చినప్పుడు భగవంతుడిని ఏమన్నా జపం కానీ తపం కానీ ఏమన్నా సాగుతున్నా హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది. మితాహారం తింటూ భగవన్నామాన్ని ఆ రోజంతా కూడా స్మరించడాన్ని ఉపవాసం అంటారు. అంతేగాని కడుపు మార్చుకొని అన్నం మానేసి భిన్నంగా పూరి తినడాన్ని ఉపవాసం అనరు. రైట్. తినడం అంటే ఏదైనా నీకు ఆకలి వేసినప్పుడు ఏదైనా తినచ్చు. మితాహారం పాలు పళ్ళు తేలిగ్గా అరిగిపోయేవి, తేన్పులు రానివి, అసిడిటీ ఫామ్ కానివి ఇవన్నీ ఉంటాయిగా. దోశలు, పూరీలు, ఇడ్లీలు, సాంబార్లు, దాన్ని ఏమంటారు ఉప్పుడు పిండి. మా దాంట్లో అయితే ఉప్పుడు పిండి, పెసరపప్పు వేసి చేయాలా, కొబ్బరి వేసి చేయాలా, ఇది ఉంటుంది తప్ప ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా నివసించడము. ఇది గుర్తుపెట్టుకోండి. మితాహారం తినండి, పళ్ళు తీసుకోండి, పాలు తీసుకోండి, జ్యూసులు తీసుకోండి. ఇంకా నీకు ఉండగలిగే స్థితి ఉంటే ఏమి తీసుకోకుండా ఉండండి. ఉంటారు కొంతమంది, కానీ ఉన్నామని చెప్పకండి, చెప్పకూడదు. ఎందుకు ఉండాలి? నీకు భగవంతుడి గురించి అదే నామంలో పంచాక్షరి మంత్రం నువ్వు చేసుకుంటూ ఉన్నప్పుడు నీకు ఏం గుర్తొస్తాయి? ఏమీ గుర్తురావు, ఏం గుర్తురావు. ఇది ఉపవాసం అంటే. అంతే తప్ప బాహ్యంగా ఏదో ఆ రోజు అన్నం వండుకోకుండా, అన్నం కూర వండుకోకుండా వేరేవి చేసుకు తినడం మాత్రం ఉపవాసం కాదు. రైట్. థ్యాంక్ యూ అమ్మ. శివరాత్రి గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.